బిడ్డని పిల్లరా. ఆ తర్వాత నాకు సేవ పిలుపు ఒత్తిడైపోయింది. నేను వెళ్ళనంటున్నా. అయ్యా, నేను ఏం చదువుకున్నాను? చదువు లేదు కదా. మంగళగిరి పట్టణంలో సువార్త చెప్పాలంటే ఇది సామాన్యమైన సంగత. నేను వద్దయ్యా, ఇంకెవరన్నా పిలుచుకోయ్యా, నేను పోనయ్యా అని ఎదురు మాట్లాడాను. పనుకుంటే గోడలో స్వరం వినపడేది, భూమిలో వినపడేది స్వరం. దేవదాసు, నువ్వు వెళ్ళు, మంగళగిరికి వెళ్ళి సువార్త ప్రకటన చేయి, నీకు తోడుగా ఉంటా, మోసేకు తోడుగున్నట్టుగా నీకు తోడుకుంటా, నువ్వు వెళ్ళు, నేనే మాట్లాడతా పో అన్నాడు. చదువెత్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. పిల్లరా, చదివెట్టొచ్చుది. నా పెళ్ళికి ఏలు ముద్రేసి స్కూల్కి వెళ్ళి ఎరగను, చిన్నతనం నుంచి తిరుగుడి. పిల్లరా, చాలా కష్టపడి, నిద్ర లేదు, కన్ను మూర్తి మాట్లాడుతుంటే వెళ్ళు మంగళగిరి. నేను వెళ్ళను, ఏమైనా చేస్తే నేను వెళ్ళను అనుకుని